నమస్తే టీవీ45 న్యూస్ కి స్వాగతం. లక్కవరపుకోటలో నిర్వహించిన మహానాడులో పాల్గొన్న ఎమ్మెల్యే కోల లలిత కుమారి, రాష్ట్ర అధికార ప్రతినిధి గొంప కృష్ణ, రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి కోల బాలాజీ, అప్పల రామ్ ప్రసాద్, రాష్ట్ర కార్యదర్శులు ఇందుకూరి సంధ్యారాణి, రాయవరపు చంద్రశేఖర్. టీడీపీ అంటే అభివృద్ధి సంక్షేమానికి పర్యాయ పదం. నియోజకవర్గంలో 11 నెలల్లోనే 125 కోట్లతో అభివృద్ధి పనులు. ఎమ్మెల్యే కోల లలిత కుమారి. పార్టీ నేతలు కార్యకర్తలు అదే స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లాలి. ఎమ్మెల్యే కోల లలిత కుమారి ప్రజలే దేవుళ్లుగా పనిచేస్తున్న ఏకైక రాజకీయ పార్టీ టీడీపీ. కడప వేదికగా జరిగే టీడీపీ మహానాడు విజయవంతం చేయాలి. ఎమ్మెల్యే కోల లలిత కుమారి. లక్కవరపుకోట ప్రజలే దేవుళ్లుగా పనిచేస్తున్న ఏకైక రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ అని. టీడీపీ అంటే అభివృద్ధి సంక్షేమానికి పర్యాయపదమని పార్టీ నేతలు కార్యకర్తలు అదే స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లాలని మినీ మహానాడులో ఎస్కోట శాసనసభ్యురాలు కోల లలిత కుమారి తెలిపారు. 11 నెలల్లో 125 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగిందని తెలిపారు. రాబోయే కాలంలో ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తను కాపాడుకునే బాధ్యత మేము తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో 5 మండలాల తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తల అభిమానులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఏ అభివృద్ధి చేశారు? రైతు భరోసా కార్యాలయాలు, సచివాలయ కార్యాలయాలు తప్పితే ఎక్కడైనా ఏమైనా గ్రామంలో పార్టీలకు అతీతంగా ఉన్న సర్పంచులకు నిధులు ఇచ్చారా? గ్రామాల్లో బల్బులు వేయడానికైనా సర్పంచులకు నిధులు ఇచ్చారా? పనులు ఏమైనా చేశారా? ఒక తట్టటి మట్టికి నిధులు ఇచ్చారా? వాళ్ళు చేసిన తప్పులు ఇవాళ మన 10 నెలల కాలమే కావస్తుంది. మనల్ని ఎందుకు నమ్మారు రాష్ట్ర ప్రజలు? 5 కోట్ల మంది చంద్రబాబు గారిపై ఒక నమ్మకం, విశ్వాసం. గతం కంటే పరిపాలన చంద్రబాబు గారు అయితే చేయగలరు, ఆంధ్రప్రదేశ్ను కాపాడగలరు, రాజధాని పనులు ప్రారంభించగలరు, పోలవరం పూర్తి చేయగలరు, గ్రామాల్లో మళ్ళా పూర్వ వైభవాన్ని తీసుకురాగలరు, చంద్రన్న బీమా లాంటి విలువైన కార్యక్రమాలు మళ్ళా చేయగలరు. ఒక నమ్మకం, విశ్వాసం. ప్రభుత్వ అధికారులకి నెలకి వచ్చే జీతం నెలకే వేసే విధంగా ప్రభుత్వ సేవలకు ఇవ్వగలరు, అధికారులు చూడగలరు, పెన్షనర్లు ప్రభుత్వ పెన్షన్లు కూడా ఇవ్వగలరు. మేమంతా ఒక టీం వర్క్ చేస్తాం, మీకు మాట ఇస్తున్నాం. మా అందరికీ మన పార్లమెంటు సభ్యులు, సోదరులు, యువకులు, విద్యావంతులు, గుణవంతులైన భరత్ బాబు గారు తోడున్నారు. భరత్ బాబు గారి సహకారంతో తప్పకుండా మళ్ళా 5 మండలాల్లో ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచులు, ఎంపీటీసీలు మనం గెలుచుకుందాం. ఏమైతే భరత్ బాబు గారి దగ్గర మాట ఇచ్చానో ఆ మాట కట్టుబడి నేను ఉంటాను. అధిష్టానం ఇచ్చిన మాట కట్టుబడి ఉంటాను. ఆదర్శంగా నా సోదరుడు నన్ను ఇప్పటికే ముందుకు నడిపిస్తున్నారు. తప్పకుండా ఏమైతే ఇందాక కొంతమంది కొన్ని సూచనలు చేశారు, అటువంటివి చిన్న చిన్న విభేదాలు గ్రామాల్లో లేకుండా మేమందరం ఇంకా గ్రామం తిరిగి పార్టీని ఒక పక్క బలోపేతం చేసుకుంటూ, ప్రజా సమస్యలు తెలుసుకుంటూ, అందరినీ కలిసికట్టుగా ఉండే దిశగా మేము ప్రణాళికతో వస్తామని చెప్పి కూడా ఈ సభ ద్వారా నేను మీ అందరికీ మాటిస్తున్నాను. ఇది గత ప్రభుత్వాన్ని పునరావృతం కాకూడదు. మన తెలుగుదేశం జెండాలే ఎగరవేయించాలని ఏదైతే 2019లో 14 నుంచి 19 చంద్రబాబు గారు రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం 2 కళ్ళుగా ముందుకు నడిచారు. ఆరులాగే మనం కూడా ఎస్కోట్లా ముందుకు పరిగెత్తాం. కానీ మా సోదరుడికి నేను మాట చెప్తున్నాను, ఆయన పనులైతే చేయగలిగాను కానీ నేను కూడా చెప్పుకోవడంలో విఫలమైపోయాను. ముఖ్యమంత్రి సహాయ నిధి సుమారు 5,000 కుటుంబాలకి 5 కోట్ల చెక్కు డబ్బులు ఇచ్చాను ఆయన కానీ నేను చెప్పుకోవడంలో విఫలమైపోయాను. సంక్షేమాల అభివృద్ధి కోకొల్లలు చేశాం కానీ నేను చెప్పుకోవడంలో విఫలమయ్యాం. తప్పితే మన ఎస్కోట్లో పార్టీ ఆనాడు కూడా ఇంతకంటే పట్టుదలగా ఆనాడు మీ అందరు ఉన్నారు. అది నా దురదృష్టం తప్పితే అది ఏమీ కాదు. కానీ ఇవాళ మనం